ఈ పొలం కొనుక్కొని ఇక్కడ నిమ్మ చెట్లేస్తాము అన్నప్పుడు, ఈ నిమ్మ చెట్ల మధ్యలో మాకు ఇంట్లోకి సరిపడా కూరగాయలు, కొన్ని పూల మొక్కలు, పండ్ల మొక్కలు పెంచుకుందాము అని అనుకున్నాను. కానీ అది అవ్వలేదు. రీజన్ ఏంటనేది కూడా ఈ వీడియోలోనే చెప్తాను. పొద్దున్నుంచి నేను ఏ పని చేసినా వర్షం నన్ను ఇమిటేట్ చేస్తూ వెక్కిరిస్తుంది. మళ్ళీ నేనేమైనా అంటానేమోనని చెప్పి ఐస్ చేస్తుందన్నమాట. అల్లరి చేసి కోపం తెప్పించాలన్నా, వచ్చిన కోపాన్ని తగ్గించాలన్నా మా వర్షమ్మకే సాధ్యమవుతుంది మా ఇంట్లో. ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో ఇలాగే ఉంటుందేమో! ఇద్దరు పిల్లలున్నప్పుడు చాలా వరకు పెద్దవాళ్ళేమో సైలెంట్‌గా ఉంటారు. ఇంకా ఈ చిన్నోళ్ళేమో అల్లరి పిడుగులు. మా వర్షమ్మ కూడా అంతే. నాకు పనంతా అయిపోయింది. ఇంకా ఖాళీ అనుకునేసరికి మళ్ళీ ఏదో ఒక పని పెట్టే ఉంటుంది. కూరగాయలు, పూల మొక్కలు పెంచకపోవడానికి రీజన్ వీడియోలో కనిపిస్తుంది కదా! ఆవులు. చుట్టూ ఫెన్సింగ్ ఏసేంత బడ్జెట్ లేదు. ఒకవైపే ఏసాము. ఒకవైపేమో వీడియోలో కనిపిస్తుంది కదా! తాటి చెట్లు. ఇంకా మిగిలిన 2 వైపులా ఎంత కంపేసినా మనుషులు ఆగాల్సిందే కానీ, ఆవులు మాత్రం ఆ కంపంతా తొక్కుకొని మరీ తోటలోకొచ్చేస్తున్నాయి. అందుకని ఇంక కూరగాయలు పెంచాలి అన్న ఆలోచనే వదిలేసాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.